మాట్లాడండి. అదే ప్రార్థన. ప్రభుతో మాట్లాడండి. మీకున్న ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, శ్రమలు, వేదనలు, శోధనలు దేవుడికి విన్నవించండి. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారితో దేవుణ్ణి మాట్లాడమని అడగండి. మీరు మాట్లాడితే వారు వినరు. మీరు మాట్లాడితే వారు పని చేయరు. ఆయన మాట్లాడాలి. అయ్యా, నా భర్తతో లేదా నా భార్యతో లేదా నా బంధువులతో లేదా నన్ను హింసించు వారితో నువ్వు మాట్లాడు నాయనా అని ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడితే వింటారు, మనం మాట్లాడితే వినరు. ప్రార్థించండి. ప్రభువా, నా పక్షముగా మాట్లాడు తండ్రి, మాట్లాడు ప్రభువా. అడగండి ప్రభువుని. దేవుణ్ణి మాట్లాడమని అడిగారు అనుకోండి, ఎంత బాగుంటుందో కదా. అయితే దేవుడు ఎవరి పక్షంగా మాట్లాడతాడు? ఆయన పక్షముగా మనం ఉన్నప్పుడు మన పక్షముగా ఆయన మాట్లాడాడు. తిరక్కో, పిల్లలు తిరగనివ్వకండి. ఆమేన్. కూర్చోండి. ఖాళీ కుర్చీలు పక్కకి జరిగితే మిగతా వారు వచ్చి కూర్చుంటారు. లేదంటే ఖాళీ లేదనుకుంటున్నారు. ఇంకా 20-30 కుర్చీలు మనకు ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉన్న పక్కకి మనం జరిగితే వారికి అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని నేరుగా విందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 218వ పేజీ. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము నుండి 4వ వచనం అంటే ఆ మహిమ అక్కడి నుంచి చదవాలి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణములందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తమ పూర్వ పాపమున శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీ నిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు.
అలాగున మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఒక మాట ముందు చెప్తాను చూడండి. నేను కానీ మీరు కానీ ఎవరైనా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఉన్నప్పుడు మనం ప్రమాదంలో ఉన్నాం. కొన్ని చోట్ల డేంజర్ జోన్ అని రాస్తారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, దాంట్లోకి మనం వెళ్ళకూడదు. డేంజర్ జోన్, ప్రమాద స్థలము లేదా ప్రమాదములు జరుగు స్థలము. ఇక్కడ కూర్చున్నవారు, నిలబడిన వారు ఎవరైనా కానీ తప్పుడు పనులు చేసేవాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ క్షణానైనా మీకు ప్రమాదం జరగవచ్చు. అంటే ప్రాణం పోవచ్చు, కాలు చేయపడిపోవచ్చు, నోరు పడిపోవచ్చు, భయంకరమైన కార్యాలు జరగవచ్చు, లేదా మీకు ఉన్నదంతా కోల్పోవచ్చు. ఇలాంటి ప్రమాదాలు మీకు రెడీగా ఉన్నాయి. ఎందుచేతంటే దేవుడికి వ్యతిరేకమైన వారి కొరకు సాతాను బయట చూస్తున్నాడు. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసేవారి కొరకు బయట నుంచున్నాడు. వాడు చంపేస్తాడు, వాడు కబళిస్తాడు. ప్రమాదం దేవుడి వల్ల జరగదు, సాతాను వల్ల జరుగుతుంది. జాగ్రత్త. మొట్టమొదటి హెచ్చరిక, మీరు దేవుని పిల్లల వలె విధేయులై జీవించాలి. మాట తప్పటం కానీ, ఎదుటివారిని హింసించడం కానీ, ఒకరిని ఒక్కొక్క రకంగా చూడటం కానీ, ఇలాంటి పనులు చేసేవారు ప్రమాదంలో ఉన్నారు. వింటున్నారా? చాలా ప్రమాదంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత ప్రమాదంలో ఉన్నారో చెప్పనా? తిరిగి దేవుడు బాగు చేయలేనంత ప్రమాదంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఒక చోట రాజుల గ్రంథములు అంటాడు, కుదరని వ్యాధి చేత అతనిని మొత్తెను. కుదరని వ్యాధి. కుదరని వ్యాధి అంటే ప్రపంచంలో ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా రోగం తగ్గదు. ఆ రోగంతో చనిపోవాలి నువ్వు. ఆ రోగం ఎవరు తగ్గించలేరు. దువ్వలో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాను చాలా సంవత్సరాల కిందట. 2,50,000 రూపాయల రిపోర్ట్లు చూపించాడు నాకు. అతను తిరగని హాస్పిటల్ లేదు. అయితే అతనికి రోగం తగ్గలేదు. అతను పాస్టర్. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అతని రోగం తగ్గదు, మరణించాలి. అతడు పాపములో ఉన్న పాస్టర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపములో ఉన్న పాస్టర్, పాపములో ఉన్న విశ్వాసం, పాపములో ఉండి వచ్చి ఇక్కడ రొట్టె విరుపు తీసుకునేవారు, పాపములో ఉండి ఆరాధించేవారు. వింటున్నారా? పాపము అనేది యేసు ప్రభు పిల్లలకి కుదరదు. దేవుని స్తోత్రం. ఏం కుదరదండి? పాపం కుదరదండి. ఈరోజు పాపం అంటే విశ్లేషణ చూపిస్తాను మీకు. పిల్లల్ని కదలనివ్వద్దన్నాను, లెగుతుంది, కింద కూర్చుంటుంది. ఏదమ్మా ఇస్తేరాణి అమ్మగారు, ఇస్తేరాణి అమ్మగారు, మీ అమ్మాయి ఏది? బయట ఎందుకు కూర్చున్నావు? మేకప్ వల్ల. కూర్చో కూర్చో. లోపల ఇంకా చాలా కుర్చీలు, ఒక 20 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. నాతో చెప్పాడు ఒక ఆయన, ప్రభు బలకు వచ్చేస్తున్నాం అండి అన్నాడు. అబద్ధాలు. జాగ్రత్తగా ఉండాలి మీరు. అబద్ధాలు ఆడకండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడు ఏ విషయంలోనే అబద్ధాలు ఆడవద్దు. ఒకవేళ అబద్ధం ఆడవలసి వస్తే మౌనంగా ఉండండి, అబద్ధం ఆడకండి.
ఈ వాక్యము మీరు శ్రద్ధగా వింటే మీ జీవితాలు నా జీవితం సరి చేసుకుంటాం. ఈరోజు ఒక మాట చెప్తాను, దేవోక్తి లేని ఎడల జనులు చెడిపోదురు. దేవోక్తి అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి మాట లేకపోతే జనులు చెడిపోతారు. మరి దేవుడు మాట వింటూ చెడిపోయేవాడి సంగతి ఏంటి? దేవుడు మాట వింటూ చెడిపోయేవారి సంగతి ఏంటి? జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మాట ఏమంటాడంటే, మహిమ గుణాతిశయమును బట్టి అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించాడు. ప్రపంచంలో ఎవడు వాగ్దానం చేసినా నమ్మే పని లేదు. ముఖ్యమంత్రి అవనాయి, ప్రధానమంత్రి అవనాయి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ముఖ్యమంత్రి గారు చెప్పి సంవత్సరం అయిందండి ఇంకా ఎవరు చేయలేదు. ప్రధానమంత్రి గారు చెప్పి 4 సంవత్సరాలు అయిందండి ఇంకా ఎవరు చేయలేదు. చూసారా? కానీ దేవుడు వాగ్దానం చేశాడంటే చేసి తీరుతాడు. హల్లెలూయా. అమూల్యమును అద్భుతమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి కదా. విశ్వాసరాజు అడిగాడు నన్ను, ఏసీ వేయమంటారా అని. మనం ప్రభు బల తీసుకునేటప్పటికి జోరీ వాతులుగా వర్షం రావచ్చు, సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మనకు ఏసీతో పని లేకుండా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. మరి కొంతసేపటికి మొత్తం వాతావరణం మారిపోయే అవకాశం ఉంది. ఇదంతా దేవుని కృప. ఈ వాగ్దానాలు, మొదటి వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను పాపము నుండి విమోచించాను. 2, నీకు రక్షణ ఇచ్చాను. 3, నీతో ఉన్నాను. 4, నిన్ను విడువను. 5, నిన్ను ఫలింపచేస్తాను. 6, నీ శత్రువులను నశింపచేస్తాను. 7, నువ్వు జలములలో అగ్నిలో పడి వెళ్ళినా నిన్ను అవి ఏమీ చేయవు. 8, నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. 9, నీకు నేను వాక్యం ఇచ్చాను. 10, నేను మళ్ళీ వస్తాను. 11, నిన్ను తీసుకెళ్తాను. 12, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే చూడండి, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, చూసారా, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము. దేవుని వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదట మీ హృదయంలో నుంచి వెళ్ళిపోవలసిన 3 అక్షరాలు దురాశ. చెప్పండి, చెప్పాలి. దురాశ. దురాశ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఒకసారి ఒక ఆయన పిల్లలకు చాక్లెట్లు పంచి పెడుతున్నాడు. అతను పళ్ళు నిండా చాక్లెట్లు పోసి తీసుకోండి అమ్మా అన్నాడు. ఒక్కొక్క పిల్లవాడు వచ్చి ఒక చాక్లెట్టు, కొంతమంది 2 తీసుకుంటున్నారు. 2 తీసుకున్న వాళ్ళని అడిగితే మా చెల్లెలు ఇంటికాడ ఉంది, మా తమ్ముడు ఇంటికాడ ఉందని చెప్తున్నారు. అయితే ఒక అమ్మాయి వచ్చి గుప్పెడు చాక్లెట్లు తీసుకుని పట్టుకెళ్ళిపోతుంది. నవ్వేది కాదు, ఏడిసేది. నవ్వేందుకు వస్తుంది? ఏడాలి. దానికి ఏముంది? నోరు తెరవేంటాం మనం. ఏముంది దానికి? దురాశ. దురాశ ఎప్పుడు స్టార్ట్ అయింది? నరుని హృదయం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? బాల్యము నుండి చెడ్డది దురాశ. అందరూ 1-2 చాక్లెట్లు పెట్టుకెళ్తుంటే పిల్ల గుప్పుడు చాక్లెట్లు తీసేసుకుంది. ఆయనడు ఏంటమ్మా అంటే, నేను 10 రోజులకి దాచుకుంటానంటుంది. మరి మిగతా పిల్లలకు చాక్లెట్ వద్దా అంటే ఆడుకోవడం నాకెందుకు కదా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, వింటున్నారా, కొంతమందికి గుప్పిలు విప్పుతాడు, కొంతమందికి బిగతీసేస్తాడు. చెయ్యాడు బతుకులో ఏది దొరకతాడు. దేవుని స్తోత్రం. గుప్పిలు మూసేస్తాడు. గుప్పిలు తీయడం కాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏది దొరకదాడకి. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఆశీర్వాదం అనేది వాళ్ళ దగ్గరికి రాదు. గుప్పిలు
గుప్పిలి విప్పాడంటే ఆశీర్వాదాలు పొంగి పొరలుతూ పరుగులు ఎత్తుకుని వస్తాయి. హల్లెలూయా. గుప్పులు ఎవరి విషయంలో మూసేస్తాడు? గట్టిగా చెప్పండి. దురాశ. సాధారణంగా తాగుడు, వ్యభిచారం, జోదం పాపం అనుకుంటారు మీరు. చాలా పాపాలు ఉన్నాయి. దాంట్లో పెద్ద పాపం చెప్పండి, దురాశ. పాస్టర్ గారికి దురాశ. మా అమ్మాయి అంది, పాస్టర్లు అంటున్నారు ఎందుకు నాన్నగారు? పాస్టర్లు అనకపోతే ఎవరిని అనాలి? అత్తమానం మిమ్మల్ని అన్నాను అనుకోండి, పాస్టర్లు అందరూ గొప్పవాళ్ళు కావాలనుకుంటారు మీరు. కాబట్టి మన సంఘంలో ఉన్న ఒక ఆయన అన్నాడంట, ఇంకా 2-3 అన్నారు పాస్టర్లు. ఏమన్నారు తెలుసా? అమ్మ, ఇశ్రాయేల్ గారి వాక్యం చాలా బాగుంటుంది, మేము కూడా వింటాము, కానీ 3 వారాలు అక్కడికి వెళ్ళండి, ప్రభు పల్లకి మా దగ్గరికి వచ్చేయండి అన్నారంట పాస్టర్ గారు. మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రభు పల్లలో సాధారణంగా ఏమిస్తారు? దశమ భాగాలు ఇస్తారు. దశమ భాగాలు మా దగ్గరికి తెచ్చేయండి, మిగతా 10-20 పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళండి కదా. ఎంత గొప్ప పాస్టర్ గారు! దురాశపరుడు అతను. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే, ప్రభు పల్లకి ఎక్కడికి వెళ్తున్నారో అన్ని వారాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికి ఎందుకు? ఇక్కడికి వస్తే ఇక్కడికి రండి, అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి. మన పిల్లల్ని తిరగనివ్వద్దని చెప్పాను నేను. ఇందాక చెప్పాను, అల్లరి చేయనివ్వద్దని. ఒకసారి చెప్తే పాటించాలి, అంతే కదా. చెప్పండి. ఒకవేళ మీలో ఎవరైనా మీ పాస్టర్లు ఒకవేళ ఇదివరకు చర్చిలో ఉన్నవాళ్ళు కానుకలు మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళకి ఇచ్చేయండి, వాక్యానికి ఇక్కడికి రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? ఎంత దురాశ! ప్రభు పల్లకి రండి, మిగతా టైంలో ఆయన దగ్గరికి వెళ్ళండి కదా. చెప్పండి. ఒక ఆయన భార్య 1వ తారీఖుని మాంసం, చికెను, పీతలు ఆయనే చెప్పాడు. నాకు తెలియదు అంటే, మా ఆవిడ 1వ తారీఖుని చాలా కూరలు వండుతుంది అంది. అదేంటయ్యా మరి మిగతా రోజుల్లో జీతం రాదు కదండి, ఆ రోజే వండుతుంది. ఎంత మంచి పెళ్ళం కదా. ఏంటండి ఈ బంధాలు? ఇలాంటి బంధాలు అవసరం అండి మనకి. సంఘంలో పాస్టర్ గారికి విశ్వాసులకి డబ్బులు బంధాలా? నేను మొన్న చెప్పాను మీకు, అయ్యా బస్సుకు 11,000 అయిందన్నాను. నన్ను ఒక ఆవిడ పట్టుకొచ్చి ఏబులు పెట్టి వెళ్ళిపోయింది 11,000. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఇప్పుడు నేను బయట నుంచి ఉంటే ఒక ఆయన పట్టుకొచ్చి వెనకాల స్థలానికి పేరు చెప్పొద్దండి, ఇదిగోనండి 5,000 అని ఇచ్చాడు. అడిగి ఇప్పించుకునేది ఏం బాగుంటుందండి కదా. కాబట్టి మనం విసర్జించవలసింది దురాశ. దురాశ పరులకి ఏమీ దొరకదు. హల్లెలూయా. చివరికి అంతా సున్నా. ఈ దురాశ ఒకటి విసర్జించాలి. భ్రష్టత్వం అంటే చెడిపోయిన మనసు. ఏ మనసు? చెడిపోయిన మనసు, చెడిపోయిన జీవితం. ఈ రెండింటి నుంచి తప్పించుకోవటానికి దేవుడట అమూల్యమైన వాగ్దానాన్ని ఇచ్చాడంటే మనకి. హల్లెలూయా. జాగ్రత్తగా వినకపోతే ఈ వాక్యం లోతుగా అర్థం కాదు మీకు. ఇక్కడ ఏమంటాడంటే, లోకమందున్న భ్రష్టత్వమును వాగ్దాన మూలముగా తప్పించుకొని, అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీకు బాగా అర్థం కావాలంటే, ఒక ఆయన నన్ను పిలిచి నేను ధనవంతుడిని చేస్తాను అన్నాడు అనుకోండి. దేవుడే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు అనుకోండి. మనం ఆడు కూడా వెళ్ళాలా, దేవుడు కూడా వెళ్ళాలా? మీరైతే ఏం చేస్తారు? నిజమేనా? నిజమే బాబోయ్. దేవుడు కూడా వెళ్ళాలి. హల్లెలూయా. అందుకు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఒకసారి మిమ్మల్ని కొంతమంది అడుగుతారు, మీ సంపాదన ఎంత? నెలకు 20,000.
నేను 2 లక్షలు వచ్చేటట్టు చేస్తాను, నాకు కూడా వచ్చేయండి అంటాడు. మీకు వెంటనే దురాశ కలుగుతుంది. కానీ దేవుడు పిల్లలైతే మీరు మాకు 20,000 చాలండి అనాలి. హల్లెలూయా చెప్పండి. మాకు 20,000 చాలండి, మాకు 2 లక్షలు అక్కర్లేదండి. ఎందుకంటే అక్కడి నుంచి తోసేస్తాడు మళ్ళీ కిందకి. ఇది పోయే అది పోయే కదా. ఒక ఆయన పోదారట, అనంతపల్లిలో సాక్ష్యం చెప్తున్నాడు. నేను గుళ్ళో పోదారిని, నన్ను యేసు ప్రభు పిలిచాడు, నేను యేసు ప్రభు సేవ మొదలెట్టాను, నా దగ్గరికి సరిగ్గా ఎవరు రావటం లేదు, నా మాట ఎవరు వింటలేదు, నేను సంఘం పెట్టినా ఎవరు రావటం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అనవసరంగా పోదారి పని వదిలేశాను, అక్కడే ఎక్కువ డబ్బులు వచ్చాయి నాకు అంటాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? పోదారి కన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణ, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వరుసగా పట్టుకొచ్చి కానుకలు ఇచ్చేవాడిని చూసి కొంతమందికి ఆశపడుతుంది, మేము కూడా బైబిల్ పట్టుకుని 2 మాటలు చెప్తే మాకు ఇచ్చేస్తారు. అబ్బా, దేవుడు ఆజ్ఞ లేకుండా ఈరోజు రూపాయికి విలువ లేదు, కానీ రూపాయి కూడా ఎవరెవరు మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని పడిపోయింది కూడా తీసుకునేవారు. ఒకవేళ మన ఆనంద్ కుమార్ వాళ్ళ అమ్మగారు ఉన్నారనుకోండి, ఆ కింద ఏదో రూపాయి బిళ్ళ పడిపోయింది అనుకోండి, ఎవరో వెళ్ళి రూపాయి బిళ్ళ పడిపోయిందంటే తీసుకోమనందు దేవుడికి ఇవ్వాలంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు ఆజ్ఞ లేకుండా మన దగ్గరికి ఎవరు రారు, ఏమి ఇవ్వరు. ఇది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక దేవ స్వభావమందు పాలివారగునట్లు అనుగ్రహించను. హల్లెలూయా చెప్పండి. ఏ స్వభావం అండి? అందరూ చెప్పాలి. దేవ స్వభావం. అందరూ చెప్పండి. అంటే అర్థమైంది మీకు? యేసుక్రీస్తు యొక్క మనస్సు. హల్లెలూయా. స్వభావం అంటే హృదయం. ఈ లోకంలో 3 స్వభావాలు ఉన్నాయి: దేవుడు, దెయ్యము, మనిషి. దేవుడు, దెయ్యము, మనిషి. దెయ్యం స్వభావం వెళ్ళిపోవాలి, మనిషి స్వభావం వెళ్ళిపోవాలి, దైవ స్వభావం రావాలి. దైవ స్వభావం అంటే దేవుని మనస్సు. దేవుని మనస్సు ఎలాంటిది? రత్నం గారు చెప్పండి చూద్దాం ఒకసారి. ఎలాంటిది? యేసు ప్రభుతో ఏమన్నాడు సాతాను? ఈ లోకాలన్నీ నాకు దండం పెట్టు. ఏమన్నాడు? అలాగే పెడతాను అన్నాడు. ఏమన్నాడు? పోరా బయటకు అన్నాడు. హల్లెలూయా. పోరా అనేవాళ్ళు దేవుడు స్వభావం కలిగిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దైవ స్వభావం అంటే అది. ఓ రోజు రాజమండ్రి కారులో వెళ్తున్నాను, చాలా సంవత్సరాల కిందట. ఈ కారు కాదు, డిఎం ఉప్పారం దగ్గర ఒక ముసలాయన నుంచుని ఉన్నాడు. నాకు ఎందుకో అనిపించి కారు ఆఫ్ చేశాను. చాలా సంవత్సరాల కిందట ముసలాయన ఆపి, తాత ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బాయి రాజమండ్రి వెళ్తున్నాను. నేను కూడా రాజమండ్రి వెళ్తున్నాను, కారు ఎక్కాను. అబ్బాయి ఏమనుకోకమ్మా, ఇప్పుడు నీ కారులో రాజమండ్రి వస్తాను, మళ్ళీ తీసుకొస్తావు నన్ను కారులో అన్నాడు. మళ్ళీ అలా తీసుకొస్తాను, నా పని మీద నేను పోతాను. ఎందుకు అబ్బాయి, వెనకాల చూడు, మాకు గవర్నమెంట్ బస్సు వస్తుంది, నువ్వు వెళ్ళి రమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి స్వభావం అది? కారా ఎక్కేస్తాం కారు, దిగుతూ పాటు తర్వాత వెళ్తాం పాటు. ఒకసారి కారు చూసి అసలు ఎక్కడికి వెళ్తున్నారో అని అడగకుండా మరి ఎక్కేస్తారు కదమ్మా. అదేనా? ఏదైనా వెళ్తుంటే ఎక్కేస్తామే, అది ఎక్కడికి వెళ్తుందో. ఈ సానిపల్లి సత్యవతికి ఏదైనా దొరికితే చాలు ఎక్కేస్తుంది అంతే. ఆడు ఎక్కడ పోతున్నాడో, గోధులో పడేస్తాడో, శ్మశానంలో పడేస్తాడో అవసరం లేదు, కాస్త ఎక్కించుకో బాబా అంటుంది అంతే. ఆడు ఒకవేళ పడేస్తే ఉన్న నడుమే అసలు సరిగ్గా లేదు, అది జారిపోద్ది. దేవ స్వభావం ఉన్నదానితో తృప్తి కలిగి ఉండటం. ఆ ముసలోని చూసి నాకు ఆశ్చర్యమైపోయింది. నాకు ఎందుకు అబ్బాయి వెళ్ళిరా నువ్వు అన్నాడు. ఇంకా కొంచెంసేపు ఉంటే వెళ్తావా వెళ్ళవా అందుడేమో. దేవుని స్తోత్రం. అసలు మనం ఎదురు చూసేదే కారు కోసం.
ఎవరైనా ఎక్కించుకుంటారేమో కదా. దేవ స్వభావం, దేవుని స్వభావం గలవారికి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. దైవ స్వభావం గలవారికి మరణం వరకు దేవుడే అన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సో దేవ స్వభావం, ఆ గ్లోరీ అంటది. దీని వెనకాల ఎంత ఉందో నాకు అర్థం అవ్వదు. నీకు అర్థమైతే నువ్వు నేను ఈ బలిపేట మీద వాక్యం చెప్తూ అన్నాను నేను. ఆవిడకి అర్థం అవ్వలేదంటే, అర్థమైతే బలిపీఠం ఎక్కుతూ అక్కడ ఎందుకుంటావు. ఇంత ఉంటుంది ఆ మాటల్లో అర్థం. అమ్మా నాన్న నిన్ను చూసి అన్నాళ్ళు అయిందిరా తల్లి అని ఈపిని ఉరుతాడు. ఈవిడికి ఏడుపు వచ్చేద్ది. ఈ కాడి నుంచి అక్కడికి వచ్చేస్తాడు అంటది. ఆ నివృత్తిలో ఉన్న వెనకాల ఉన్న లింకు తెలదు. దేవుని స్తోత్రం కదా. ప్రపంచం అంతా స్వార్థంతో ఉంది. ప్రపంచం అంతా డబ్బు మాయతో ఉంది. ప్రపంచం అంతా అబద్ధంతో ఉంది. దాని నుంచి తప్పించుకోవటానికి మహానుభావుడైన యేసు తన వాగ్దానములు మనకు అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ఆర్ మూర్తి గారిని ఒక ఆయన పునాది ప్రార్థనకు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఈ ఇల్లు ఆశ్చర్యపడని ఇలాంటి వాక్యాలు అన్నీ రాసి ఆర్ఆర్ మూర్తి గారికి ఇచ్చాడంట. ఈయన చాలా బాగా మాట్లాడతాడు ఆర్ఆర్ మూర్తి. ఏమిటిది అన్నాడంట. వాగ్దానాలు నాకెందుకు ఇచ్చావు అన్నాడంట. పునాదులు వేసి ప్రార్థన చేయండి అన్నాను. నేనెందుకు వచ్చాను రా ఇక్కడికి ప్రార్థనకు అన్నాడంటే ఈయన. అదేంటండి వాగ్దానాలు పునాదులు వేసి కప్పెట్టేస్తావేంటరా నాయన, వాగ్దానాలు పునాదులు కప్పెట్టుకో, హృదయంలో దాచుకో అన్నాడంట. పునాదుల్లో వాక్యాలు వేసి ప్రార్థన ఏంటండి, వీళ్ళ మొహం అని. ఎవరండి వీళ్ళు? అసలు జ్ఞానం ఏమైనా ఉందండి వీళ్ళకి? జ్ఞానం ఉందండి? వింటున్నారా? నా ఉద్దేశంలో పునాదులో ఆయన ఉండిపోతే బాగుండిపోను, గొడవ లేకపోను. ఏ పనికి మాలిన ఆచారాలు. ఆయనే చెప్పాడు ఆర్ఆర్ మూర్తి గారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. వాగ్దానాలు స్వతంత్రించుకునేవారు కాదు వీళ్ళు, వాగ్దానాలు పాతి పెట్టేవాళ్ళు. దేవుని స్తోత్రం. వాగ్దానం హృదయంలో ఉండాలి, కాగితం ముక్కల మీద, గోడల మీద, ఈపు మీద, నోషట మీద కాదు. ఓకే. కాబట్టి ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై. ఏ జాగ్రత్త? ఎవరితోటి? మనుషులతోటి. మొట్టమొదటి జాగ్రత్త ఎవరితోటి ఉండాలి? ఎవరితోటి? మొగుడితోటి, పేడంతో, పిల్లలతోటి, పాస్టర్ గారితోటి, చుట్టూ ఉన్నవారితోటి. దేవుడితో జాగ్రత్తగా ఉండక్కర్లేదు, ఎందుకంటే దేవుడు మోసం చేయడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ రోజు రాజమండ్రి బ్రిడ్జిగాడు నన్ను దింపి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు పాస్టర్ గారు. 12ంటికి, 5 దాకా రాలేదు. అదండి జాగ్రత్త. ఎవరిని నమ్మే రోజులు కాదు. నీ కౌగిట పండుకునే దాని దగ్గర నోరు మూసుకోని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. అంటే పెళ్ళాన్ని కూడా నమ్మొద్దు, మొగుడిని నమ్మొద్దు, పిల్లల్ని నమ్మొద్దు. ఎవరు నమ్మాలి? దేవుడిని. ఎవరినన్నా నమ్మేవో మునిగిపోయావు అంతే. వాళ్ళని సాతాను వాడుకుంటాడు. అంటే ఇప్పుడు మొగుడు పిల్లలు కాపురం చేయొద్దు అంటున్నానా? మరి నేను చేయట్లేదా? నాకు లేరా పిల్లలు? నా భావం తెలుసుకోండి. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని నమ్మకండి. హల్లెలూయా. ఎవరిని? నిన్ను నువ్వు కూడా దేవుడి కంటే ఎక్కువగా నమ్మొద్దు. మోసకరమైనటువంటి జీవితాలు ఇవి. కాబట్టి మీ విశ్వాసమందు మొత్తం ఈరోజు మీకు చెప్తున్నాను 8 లక్షణాలు. ఎన్ని లక్షణాలు? 8. గట్టిగా చెప్పండి. ఎన్ని? ఈ 8 లక్షణాలు మీలో స్థిరపడిపోవాలి. అయితే ఒకదానికొకటి లింక్ ఉంది. ఈ 8 లక్షణాలు ఒకదానికొకటి లింక్ ఉంది. చాలా జాగ్రత్తగా వినమంటున్నాను. అందుకే ఈరోజు వాక్యం. మొట్టమొదటిది విశ్వాసం. చెప్పండి.
ఇది అనంతకాలం ఏమైనా అర్థమవుతుందో లేదో ఎలా ఏదో కానీ కూర్చో మధ్యాహ్నం 2 దాకా తప్పదు కదా. విశ్వాసమందు సద్గుణం. చూసారా, విశ్వాసంలోంచి దేంట్లోకి వెళ్ళాలి? సద్గుణమందు జ్ఞానం. విశ్వాసం లేకుండా మంచి గుణం రాదు, మంచి గుణం లేకుండా జ్ఞానం రాదు, జ్ఞానము లేకుండా ఆశా నిగ్రహం రాదు. ఆశా నిగ్రహం అంటే అంతా నాకు కావాలనేది పోయి కొద్దిగా నాకు చాలు అనేది. హల్లెలూయా. అంతా నాకు కావాలి అనేది పోయి కొద్దిగా నాకు చాలు అనేది ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం వింటున్నారా? ఓకే. ఒక ఆయన మామిడి పళ్ళు అమ్ముతున్నాడు, 350 అన్నాడు పరక. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక 250 అన్నాడు, కొంచెం దూరం వెళ్ళాక 180 అన్నాడు. ఈ 180 అన్న అతన్ని అడిగాను నేను చాలా కాలం కిందట, అదేంటయ్యా ఒకడు 350, ఒకడు 250, ఒకడు 180 ఏంటన్నాను. వాళ్ళకి చాలా లాభం కావాలి, నాకు కొంచెం లాభం చాలండి అన్నాడు అతను. హల్లెలూయా. ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తి. వీడి జీతం నెలకు 20,000, వీడు చేసే అప్పు నెలకు 2 లక్షలు. మళ్ళీ దాని పేరేంటి? ఆనంద్ కుమార్. దాని పేరేంటి? ఈఎంఐ. 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 నీ బతుకంతా ఈఎంఐయే. అసలు నీకు జీతం అనేది ఎప్పుడు ఇంటికి రాదు, అన్నీ ఈఎంఐలే. వాయిదాల పద్ధతిలో మీకు కారు దొరుకును, వాయిదాల పద్ధతిలో మీకు లారీ దొరుకును, వాయిదాల పద్ధతిలో బస్సు దొరుకును, వాయిదాల పద్ధతులు పెళ్ళం దొరుకును అనలేదు, నయమే మొగుడు దొరుకును అనలేదు. అవి కూడా కొనేస్తారు వీళ్ళు. వాయిదాల పద్ధతిలో దొరికితే చాలు. అసలు ఆ షాప్లో పెడతాడు తణుకులో, ₹1 ఇచ్చి ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళండి, ₹1 ఇచ్చి ఏసీ పట్టుకెళ్ళండి, ₹1 ఇచ్చి ఏదైనా పట్టుకెళ్ళండి. మీరు ఆ షాప్కి వెళ్ళి అడగండి, అంటే దీని ఖరీదు ₹1 అని అడగండి, కొడతానికి వస్తాడు. అది ఎంట్రీ ఫీజు అంటాడు, తర్వాత కట్టవలసింది చెప్తాడు, తర్వాత కట్టవలసింది చెప్తాడు. 2వ వాయిదాలో ఆ వస్తువు పట్టుకెళ్ళిపోతాడు, ఆడికి లాభం. అలా ఎగ్గొట్టేసినవి ఎల్ఐసిలో 3,20,000 కోట్లంతా ఉంది ఎల్ఐసిలో ఎగ్గొట్టేసిన డబ్బులు. అంటే మధ్యలో వాయిదాలు మానేసిన డబ్బులు. ఈ రోజున కారులు, లారీలు, బస్సులు, వాహనాలు, ఇళ్ళు. మొన్న ఒక బ్యాంక్ అతను ఫోన్ చేశాడు, ఏమంటే బయట 1,20,00,000 ఇల్లు మీకు 60 లక్షలకు ఇస్తున్నాం ఆక్షన్లో అన్నాడు. ఎలాగన్నాను, ఎవడో తీసుకున్నాడండి, వదిలేసిపోయాడు. మీకు జ్ఞానం ఉందా? ఈఎంఐలు కట్టేవాడికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈఎంఐలు? అందరూ వాళ్ళనేమో. జీతం 20,000, కొన్నది 20 లక్షలు వస్తువా, ఎప్పుడుకి తీరుతుంది? పైగా దాని లిమిట్ పీరియడ్ అంతా 30 ఏళ్ళు. 30 ఏళ్ళు బతుకుతారని గ్యారంటీ లేదు. 30 ఏళ్ళ లోపల కట్టకుండా చచ్చిపోయాడు అనుకో, దాన్ని ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? వాళ్ళు హ్యాండ్ ఓవర్. అలాంటి ఆస్తులు లక్షల కోట్లు ఉన్నాయి ఈరోజు. జ్ఞానం ఉందా? బ్యాంకులో డబ్బులు కట్టేచ్చు అంటే మొత్తం అంతా తెచ్చేసుకుంటామని. ఇంకా బ్యాంక్ అంటే ఊరికినెత్తదా? అడుగు ఆ రమ్మదేవం లేపి నిలబెట్టి, ఊరికినెత్తదా బ్యాంకు? మాట్లాడరేంటి? ఇక్కడ అప్పులు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీరు తీరుతారా అంటారేమో నన్ను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు పెట్టుకున్నారు మీరు? ఓకే, నీకు ఒక జ్ఞానం అనేది ఉండాలి. ఈ జ్ఞానము, నేను చెప్పేది జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము. ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళు అందరూ జ్ఞానం లేనివాళ్ళు. జ్ఞానము, జ్ఞానమందు ఆశా నిగ్రహము. జ్ఞానం గలవాళ్ళు ఏం కలిగి ఉంటారు? దురాశలో ఉండరు. హల్లెలూయా. మాకున్నది చాలు, మాకున్నది చాలు. ఏమో అనితి గారు, ఏదో పనిలో ఉన్నట్టున్నారు. మీకు దురాశ ఉందా? ఈఎంఐలు ఉన్నాయా? లేవా? అయితే నువ్వు వాక్యం ఆ పక్క ఈ పక్క చూస్తారు ఎందుకు? జాగ్రత్తగానండి. 6 నెలల చూస్తానికి వచ్చారు మీరు ఇక్కడికి.
ఆశా నిగ్రహం ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడు చెడిపోరు. హల్లెలూయా. నీ జేబులో 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు వస్తువు కొనుక్కో. నీ జేబులో 50 రూపాయలు ఉంటే 20 రూపాయలు వస్తువు కొనుక్కో. ఇందాక ప్రేమ్ కుమార్ని అడిగాను, టీ కావాలి నాకని. వెళ్ళి ఏ టీ అన్నాడు. మన దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు టీ పట్టరా అన్నాను. అర్థమైందా? మాట్లాడండి, అలా చూస్తారేంటి? 10 రూపాయలు టీ లేదన్నాడు అనుకో, వచ్చేస్తామే. లేకపోతే 20 రూపాయలు టీ కొనుక్కొని సరిగ్గా కప్పు పోసుకుని కత్తి దాంట్లో కప్పు పడ్డాడు. ఏదో చేయాలి కదా, ఇలా కప్పుకుని సగం పోసుకుని సగం అతను పోసుకోమని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత జాగ్రత్తగా ఉంటే ఎవరి దగ్గర చేయించపక్కర్లా. జ్ఞానము చూడండి, లింకు జాగ్రత్తగా వినండి. జ్ఞానము, జ్ఞానమందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనము. వింటున్నారా? ఆశా నిగ్రహమందు అంటే ఓర్పు, ఓర్పు చెత్తట. ఇదంతా లింకు. ఒకటి లేకపోతే అన్నీ పోయినట్టే. ఓర్పు, ఓర్పు. మా అమ్మాయి అంటుంది, పాస్టర్లు ఎందుకు అంటున్నారని. ఇక్కడ ఇలింద్రపోరుడు ఇవాళ ప్రభు బల పెట్టుకుంటున్నారు. వాళ్ళు లేచి నిలబడి చెప్తే ఏం జరుగుతుందో జరుగుతుంది. వింటున్నారా? మనం ఇప్పుడు సంభాషించక్కర్లా. ఇక్కడ చూడండి, ఆశా నిగ్రహమందు సహనము, సహనమందు భక్తి. చెప్పండి. ఇవన్నీ ఊరికే అనొద్దండి. 8 విషయాలు ఉన్నాయి. స్టీఫెన్ వింటున్నావా? ఆవులెంతలు తెగొచ్చేస్తున్నాయి. రూత్ గారు వెళ్ళిపోయాక రూత్ గారు కుటుంబం నాకు సరిగ్గా కనబడతలేదు. అంటే ఆత్మీయంగా ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, తప్పదు. ఇస్రాయేల్ గారు మళ్ళీ రూత్ గారితో చెప్తారన్న భయంతో అన్నట్టుంది. నిజంగానే చెప్తాను ఆవిడకి. ఆవిడ పరదేశంలో ఉంటుంది. పరదేశంలో యేసు ప్రభు ప్రార్థన చేసి ఒకసారి రూత్ గారితో చెప్పిన ఆయన వాళ్ళు ఎవరు సరిగ్గా వస్తలేదు. ఒక ఆవిడ మిషన్ అంటుంది, ఒక ఆవిడ నర్స్ అంటుంది, ఒక ఆవిడ పాలు అంటున్నాడు, ఒక ఆయన ఎక్కడో కూర్చున్నాడు అని చెప్తాను కదా. దేవరత్న గారి భార్యని అడిగితే ఆవిడ చాట్లు కక్కుంటే కంగారుగా వచ్చేసింది, ఇది ఎక్కడ గొడవని. ఎందుకు అడుగుతామండి మేము? చెప్పండి. యోసేపు గారి భార్య ఉపాస ప్రార్థనకు తప్ప అన్నిటికీ వచ్చేస్తుంది. ఆవిడ ఉపాస ప్రార్థనకు రాదు, అదొక కండిషను. నేను వెళ్ళకూడదు ఉపాస ప్రార్థనకి కాబోలు. కాబట్టి ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చూడండి, ఆశా నిగ్రహమందు సహనము, సహనమందు భక్తి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. భక్తిలోకి వచ్చింది చివరికి. చూడండి, భక్తి యందు ప్రేమ. హల్లెలూయా. భక్తిలోంచి ఎక్కడ పోయింది? ప్రేమ. ప్రేమ. చూడండి, ప్రేమలో చివరి మాట దయ. ఏముండాలయ్యా? దయ అంటే అర్థం ఏంటి? జాలి. ఆవిడ వచ్చిన నిద్రపోతున్నారేంటి పాపం, పైగా ఎదురు కూర్చుని దయ. ఒక ఆవిడని ఎలా నిద్రపోతున్నా ఉన్నాను, మొత్తం చర్చికి మానేసింది. ఆవిడ నిద్రపోయి చర్చికి వెళ్తుందంట. నిద్రపోయి చర్చి ఏంటి అనుకున్నాను నేను. ఓ రోజున పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు పెక్కువల్లో. ఏదో పని మీద వెళ్తున్నాడు, వదిలి. ఏ పని ఉందా? పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు. పాల్ ప్రసాద్ వాక్యం చెప్తున్నాడు. రాత్రి 12:30కే 1:30 దాకా ఆయన వాక్యం చెప్పాడు. పాల్ ప్రసాద్ గారు నేను తప్ప అందరూ నిద్రపోతున్నారు. అసలు ఒక్కడు కూడా మెలకుగా లేరు. అప్పుడు పాల్ ప్రసాద్ గారు మొత్తం అంతా చెప్పిన తర్వాత నా వైపు చూశాడు. నేను ఒక్కడనే వింటున్నాను, ఇంకా నాకు చెప్తున్నాడు వాక్యం. సరే, ఈ బాధ ఎప్పుడు దాకా అనుకున్నాం. 2:30కి వాక్యం అయిపోయే ముందు పాస్టర్ గారిని ఇలా కొట్టాను. పొద్దున మా అమ్మాయి జోడుచుకుందంట. పాస్టర్ గారిని ఇలా కొట్టాను. అయ్యి బాబాయ్ వచ్చేసింది, మునిగిపోయాను అంటున్నాడు. ఏంటి మునిగిపోతాడు? ఏంటయ్యా? ఎక్కడున్నాను నేను అన్నాడు. ఎక్కడుంటే మీటింగ్ నీదేనయ్యా, మేమందరం కర్మగారిని మీటింగ్కి వచ్చాం. మీటింగ్ నీదేనయ్యా బాబు. ఎవరండి? ప్రసాద్ గారు మీటింగ్ అయిపోతుంది, లెగిసి వందన సమర్పణ చేయబోయా
సారీ ఏమనుకోకండి, సారీ ఏముంది, అసలు ఇక్కడ మెలకున్న వాళ్ళు ఎవరు లేరు, మొత్తం నిద్రవుతున్నారు. ఇదండి విషయం. ఆవిడ్ని నిద్రవుతున్నా అన్నానని నన్ను ఇంత మాట అంటారా అని చెప్పి నిద్రపోయి చర్చికి వెళ్ళిపోయింది. అంటే అక్కడ పాస్టర్ గారు మొత్తం పాస్టర్ గారు అందరూ ఏ స్థితిలో ఉంటారో ఎంత బాగుంటుంది. మీకు చాలా చర్చిలు ఉన్నాయండి, నిద్రపోయే చర్చిలు, వ్యాపారాల చర్చిలు, కాసుల చర్చిలు, ఫోటోలు దిగే చర్చిలు, నూనె బుడ్లు అమ్ముకునే చర్చిలు, రొట్టె ద్రాక్షసం అమ్ముకునే చర్చిలు, ప్రార్థనలు అమ్ముకునే చర్చిలు, వాగ్దానాలు అమ్ముకునే చర్చిలు, వాక్యాలు అమ్ముకునే చర్చిలు చాలా ఉన్నాయి కదా. పొగిడే చర్చిలు, యారా ఆడవాడిని యారా అనే చర్చిలు. పాస్టర్ గారు ఆ అమ్మాయిని కాకేసి యారా నేను యారానే ఎవరిని అంటున్నాడు అనుకున్నా. ఈ మహాతల్లి వెళ్ళిపోయి ఆయన కౌగుట్లోకి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు కౌగులించేసేసుకుని ఆవిడ్ని వెనకాల నుంచి ఈపు మీద రుద్దేసి యారా ఎలాగైపోయావేంట్రా అంటున్నాడు. అదేమో 120 కేజీలు ఉంది. యారా ఏంటి, ఆనందం అయిపోయి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోద్ది ఈవిడ. ఇవన్నీ కూడా దయ కాదు. దయ అంటే చెప్తాను చూడండి, జాగ్రత్తగా 2-3 మాటలు నేను తొందరగా వెళ్ళిపోదాం. మనం ప్రభు బలకి యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. చివర ఒక ఆవిడ కూర్చోలేదు, మందిరంలో కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదు అని యేసు ప్రభు చూశాడు. ఆవిడకి గూని, ఈవిడేదో గొడవలో ఉంది. ఏమ్మా నువ్వు ఎప్పుడేదో గొడవ, మీ అత్తగారేది వచ్చా, వర్షం ఆగిపోయింది. చూసారా, గూని ఎలా ఉంది. వెంటనే దయ కలిగింది. అమ్మా ఎలారా అన్నాడు యేసయ్య. వచ్చింది ఇలాగెలాగలా దగ్గరికి వెళ్ళాడు, చేసాడు, స్వస్థత పొందన్నాడు, గూనె వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇది దయ. 38 ఏళ్ళ నుంచి ఒకడు పడున్నాడు, జాలేసింది. మీకు తెలుసా, కేజీఎఫ్లో ఉండగా దేవుడికి నా మీద జాలేసింది. లేకపోతే నన్ను ఎప్పుడూ చంపేస్తున్నాడు అందరూ కలిపి. దేవుని స్తోత్రం. జాలేసింది, నీ మీద జాలేసింది, నా మీద జాలేసింది, నీ మీద దయ కలిగింది, నా మీద దయ కలిగింది. మనకు కూడా అలాగే అందరి మీద దయ కలగాలి. హల్లెలూయా. ఏం కలగాలి? దయ కలగాలి. నాకు చాలా దయ కలగాలి. మొన్న ఏది అమ్మాయి ఏది విజయశాంతి లేచి నిలబడి ఎక్కడున్నావు, ఈవిడ ఒక్కోసారి కూర్చుంటుంది. ఈ అమ్మాయి చాలా బాధపడుతూ వచ్చింది మా ఇంటికి. నాకు ఏమీ బాగోలేదండి, జ్వరం అండి, రొంపండి, చెవులు వినబడతలేదు. నాకు చాలా జాలేసింది, మామూలుగా జాలేదు. చేసాను, వెళ్ళిపోన్నాను, స్వస్థ వచ్చేసింది. దేవుని స్తోత్రం. దేవుని కూర్చోమ్మా. చూసారా, చాలి, దయ, జాలి, ఇవన్నీ లింక్. మొత్తం ఎన్ని 8 లెక్క పెట్టారా? మోషేని అడుగుదాం, రామకుమార్ గారు అబ్బాయిని. ఎన్నయ్యా అయ్యే? నీ దగ్గర బైబిలే లేదు, నీకేం తెలుస్తుంది? బైబిల్ ఏది? మీ ఆవిడ బాధపడలేక వస్తున్నావా ఏంటి చర్చికి? అంతేనా? స్టీఫెన్ దగ్గర ఉందా బైబిలు? ఉందా? లీటర్ పాల ప్యాకెట్ ఉంది, బైబిల్ లేదు. ఎలాగా మీరు అందరూ చూడండి. ఆయనకి జాలి, దయ, చాలా జాలేసింది ఆయనకి, చాలా దయ కలిగింది ఆయనకి. ఇప్పుడు చెప్పండి, 8 వరుసగా చెప్దాం, వరుసగా 8 లక్షణాలు. కానీ ఇది ఒక్కసారి 8 రావు, ఒక దాంట్లోంచి ఒకటి వస్తుంది, ఒక దాంట్లోంచి ఒకటి వస్తుంది, ఒక దాంట్లోంచి ఒకటి వస్తుంది. చూడండి, లెక్కేయండి, జాగ్రత్తగా లెక్కేయండి. విశ్వాసము,
సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, ప్రేమ, దయ. ఎన్ని? ఎవరు స్తోత్రం. హల్లెలూయా. ఒకదానికొకటి లింకు. ఇవి అలవర్చుకోండి. మీరు ఈ లక్షణాలు అలవర్చుకోండి. కాబట్టి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఈ లక్షణాలు మీలోకి వచ్చి అవి ఎవాపరేట్ అయితే, విస్తరించిన ఎడల, విస్తరించడం అంటే చుట్టూ పరిమళించడం, పరిమళ వాసన. ఈ పరిమళ వాసన చుట్టూ విస్తరించినప్పుడట మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞాన విషయములో మీరు పనికిరాని వారుగా ఉండకుండా ఇవి మిమ్మల్ని కాపాడుతాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మీరు పనికిరాని వారుగా ఉండకుండా ఈ లక్షణాలు కాపాడుతాయి. ఈ 8 లక్షణాలు మీలో ఉండాలి. ఈ 8 లక్షణాలు మీలో లేకపోతే పనికిరాని వారుగా మారిపోతారు మీరు. ఏ లక్షణాలు? ఈ 8 లక్షణాలు. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ 9వ వచనంలో. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచి గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అగును. హల్లెలూయా. ఈ 8 లక్షణాలు లేనివారు తిరిగి పాపములో పడిపోతారు, తిరిగి చీకట్లోకి వెళ్ళిపోతారు, తిరిగి మోసంలోకి వెళ్ళిపోతారు. ఒక ఆవిడ అంటది, నేను ఇంట్లో ఉన్నంతకాలం మా ఆయన మంచోడండి, నేను బయటకు వచ్చేస్తే మా ఆయన చెడ్డోడండి. మరి ఎలాగా? నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? మా పిల్లలండి నా ఎదురుగుండా హడిలిపోతారండి, తర్వాత ఏది కావాలంటే చేసేస్తారా? అది నిజమైన భయమా? అది నిజమైన భక్త? ఈరోజు దేవుడి మందిరంలో మీరు భయభక్తులతో కూర్చోవటం భక్త కాదట. ఈ 8 లక్షణాలు మీ లోపలికి వెళ్ళిపోయి విస్తరిస్తే అది నిజమైన భక్తి. దేవుని స్తోత్రం. నిజమైన ప్రేమ, నిజమైన భక్తి లేక నటించేవారిని మనం ఏం చేయగలం? మారు మనసు లేని వారిని మనం ఏమీ చేయలేం. వాళ్ళు నటనలో ప్రవీణులు, నటిస్తారు అంతే. వారు యథార్థతలోనికి రానొల్లరు. కాబట్టి లక్షణాలు మనకు వచ్చేయాలి. స్టార్టింగ్ విశ్వాసం, లాస్ట్లో దయ. స్టార్టింగ్ విశ్వాసంలో నుంచి దయ. ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి పేరు మీరు చెప్పగలరా? ఈ 8 లక్షణాలు కలిగిన వ్యక్తి చాలామంది ఉన్నారు బైబిల్లో. ఒక పేరు చెప్పండి చూద్దాం. ఆయన ఎవరు పేరు? మొట్టమొదటి లక్షణాలు కలిగిన వాడు అబ్రహాం. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాం విశ్వాసంతో స్టార్ట్ చేసి దయ వరకు లక్షణాలన్నీ వచ్చేసాయి. ఇస్సాకులో వచ్చాయి, ఇశ్రాయేల్లో రాలేదు, యాకోబుగా. యోసేపులో ఉన్నాయి, దానియేల్లో ఉన్నాయి, ఇప్పుడు పత్రిక రాసిన పేతురులో ఉన్నాయి, పౌల్లో ఉన్నాయి. ఈ లక్షణాలు మనలోకి రాకుండా మనం పాపం నుంచి బయటపడలేము. దేవుని స్తోత్రం. ఎంత మంచి లక్షణాలు! గోడ మీద రాసుకోవద్దు, పుస్తకం మీద రాసుకోవద్దు అని అన్న కానీ హృదయంలో రాసుకోండి. హల్లెలూయా. ఈ లక్షణాలు ఉండాలమ్మా. ఈ లక్షణాలు ఉన్న భర్త, ఈ లక్షణాలు ఉన్న భార్య, ఈ లక్షణాలు ఉన్న పిల్లలు, ఈ లక్షణాలు ఉన్న పాస్టరు, ఈ లక్షణాలు ఉన్న సంఘము దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. దేవుని రాజ్యానికి హక్కుదారులం అయిపోతాం మనం. ఇంటికెళ్ళి ఒక్కసారి ఇవి ధ్యానం చేయండి.
ఈ లక్షణాలు కదా. మనసు ఇంకా దేవుడి వైపుకి తిరగని వారు చాలామంది ఉన్నారు. తిప్పుకోండి, కాలక్షేపానికి రాకండి ఇక్కడికి, అది ప్రమాదం. ముందే చెప్పాను, చాలా ప్రమాదంలో ఉన్నారు కొంతమంది, చాలా ప్రమాదంలో ఉన్నారు. మామూలు ప్రమాదంలో లేరు, హఠాత్తుగా కూలిపోయే ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఇప్పుడు 2 విషయాలు నాతో చెప్పండి, ఒక 10 నిమిషాలు ముగించేసుకుందాం. చెప్పండి నాతోటి, పిలుపు, ఏర్పాటు. చెప్పాలి అందరూ. పిలువబడిన వారు ఎందరో, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు అందరూ ఏర్పరచబడిన వారు కాదు, పిలువబడిన వారు. పిలువబడిన వారు వేరు, ఏర్పరచబడిన వారు వేరు. మత్తయి సువార్త 24:30 వచనం ప్రకారం ఏర్పరచుకున్న వారినే దేవదూతలు ముద్రించి, పిలువబడిన వారిని ముద్రించలేదు. హల్లెలూయా. అంటే పిలువబడి దేవుడి వైపుకి తిరగకుండా అలాగే ఉండిపోయిన వారు ఏర్పాటులో లేరు. చూడండి, ఇక్కడ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడుడి. ఇప్పుడు మనం ఏర్పాటులో ఉన్నామా, పిలుపులో ఉన్నామా అనేది మీ జీవిత విధానం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. మీరు కరెక్ట్గా జీవిస్తే ఏర్పాటులో ఉన్నారు, మీరు కరెక్ట్గా జీవించకపోతే పిలుపులో ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, దేవుడు కొండెక్కి 12 మందిని పిలిచాడు. దాంట్లో ఇస్కరియోతు యోధాను కూడా పిలిచాడు. కానీ ఏర్పాట్లో 11 మంది ఉన్నారు, 12వ వాడు నరకానికి పోయాడు. హల్లెలూయా. పిలువబడిన వారి కంటే ఏర్పరచబడిన వారు ధన్యులు. పిలువబడిన వారు మీకు బాగా అర్థం చేసుకోవాలంటే, నేను మా అబ్బాయికి 30 పెళ్లి సంబంధాలు చూశాను. నేను మా అబ్బాయి చూడలేదు, మా అబ్బాయి 2, 3 చూశాడు. అన్నీ నేను చూసి మాట్లాడుతూ ఉండేవాడిని. దేవుణ్ణి ఒక మాట అడిగాను నేను, అయ్యా, పిలువబడిన వారిని అందరినీ చూస్తున్నాను, ఏర్పాటు చేయబడిన బిడ్డతో పెళ్లి చేయండి అని అడిగాను. హల్లెలూయా. అర్థమైందా మీకు? పిలువబడిన వారు చాలామంది ఉంటారు, కానీ ఏర్పాటులో ఉన్నవారే స్థిరమైన వారు. ఎందుకంటే మీరు అపార్థం చేసుకోకండి, తొందరపడి వివాహ నిర్ణయాలు లేదా స్థలము, పొలము, లేకపోతే ఏదైనా నిర్ణయాలు మీ ఇష్టం వచ్చినట్టు తీసేసుకున్నారు. కానీ వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఆ స్థలం ఉందా, పొలం ఉందా, ఆ ఇల్లు ఉందా, ఆ భర్త ఉన్నాడా, ఆ చదువు ఉందా, అసలు దేవుని ఏర్పాట్లో ఏముంది, దేవుని ఏర్పాట్లో ఉందా లేదా తెలుసుకోకుండా మీరు పడిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు మనం? పిలిచిన వెంటనే వెళ్ళిపోకూడదు. ఏర్పాటు, పిలుపుకి ఏర్పాటుకి మధ్యలో ఏముంది? 8 విషయాల్లో పరిపూర్ణత పొందాలి. హల్లెలూయా. ఈ 8 విషయాల్లో పరిపూర్ణత పొందిన వారినే పెళ్లి చేసుకుంటాడు దేవుడు. చాలామందిని పిలిచాడు కానీ అందరినీ పెళ్ళి చేసుకోడు. పెళ్ళి ఎవరిని చేసుకుంటాడు? ఈ 8 విషయాల్లో పరిపూర్ణత గలవారు. హల్లెలూయా. మీరెట్టి క్రియలు చేరువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. మీరు ఇలాంటి జాగ్రత్త కలిగిన జీవితంలో ఉంటే మీరు పడిపోవటం అనేది సాధ్యం కాదు. నన్ను ఎవరు పడగొట్టలేరు అన్నట్టుగా ఉండాలి మీరు. నీ జ్ఞానంతో కాదు, దైవ జ్ఞానంతో. నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు పడగొట్టలేరు, నా చేత పాపం చేయించలేరు. అమ్మా, మీ అమ్మాయిని అంత దూరం పంపుతున్నా పర్వాలేదా అని అడిగాను ఒక ఆవిడ్ని. తిరుగులేదండి అంది. ఏంటమ్మా అన్నాను. తిరుగులేదండి నా కూతురు, రాసుకోండి మీరు అంతే. ఎక్కడా అన్నాను. తర్వాత కొన్నాళ్ళకి పోయిందండి అంత. దేవుని స్తోత్రం చెప్పండి. వింటున్నారా? మీ నమ్మకం మనుషుల మీద అయితే కుదరదండి. దేవుడు అలా నమ్మడండి. దేవుడు పిలిచిన వారిని నమ్మడండి. దేవుడు పిలిచిన వారిని అందరినీ నమ్మడండి. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నవారినే దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ పట్టుకున్నవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు,
పాస్టర్లు అందరూ ఏర్పాట్లు లేరండి. చాలామంది పిలుపులోనే ఉన్నారు. ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. వారెవరో తెలుసండి? దానియేలును సింహపు బోనును కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాహు కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యాహితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. చూసారా, దానియేలు, పౌలు, మోషే. ఒకసారి మీరు ప్రభు పల్లకెళ్ళే ముందు నమ్మతగిన వారైనా మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారా? భర్తను మోసం చేస్తున్నారా? భార్యను మోసం చేస్తున్నారా? నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తున్నారా? సంఘాన్ని మోసం చేస్తున్నారా? పిల్లలు మోసం చేస్తున్నారా? తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా? శిక్ష తప్పదు. పిలిచిన వారికి నమ్మకముగా, ఏర్పరచుకున్న దేవుడికి నమ్మకముగా, ఏర్పరచుకున్న దేవుడికి నువ్వు నమ్మకముగా ఉంటే చివరికి జరగబోయేది చూడండి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యముల ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఈ నమ్మకాన్ని కాపాడుకున్నారో, మీకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఒక మాట. నువ్వు దేవుడి దగ్గర చాలా నమ్మకం ఉండి పెళ్ళాన్ని మోసం చేస్తే పరలోకం వెళ్ళవు. నువ్వు దేవుడి దగ్గర చాలా నమ్మకంగా ఉండి పక్కనున్న సహోదరుని మోసం చేస్తే పరలోకం వెళ్ళవు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఎవరినైనా మోసం చేస్తుంటే పరలోకం వెళ్ళవు. నిన్ను ప్రేమించి నీతో స్నేహించిన వ్యక్తిని మోసం చేస్తే నువ్వు పరలోకం వెళ్ళవు. నిన్ను నమ్మి నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వకపోతే పరలోకం వెళ్ళవు. నువ్వు కేవలం దేవుడికి నమ్మకంగా ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళవు. నువ్వు ఎక్కడ నమ్మకాన్ని కోల్పోయినా నీకు పరలోకం ఆగిపోతుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ కోల్పోయినా సరే నమ్మకం చాలా క్లియర్గా ఉండాలి. చాలా క్లియర్గా ఉండాలి. ఒక ఆయన ఇంజనీరు, చాలా కాలం కిందట వెళ్ళాం మేము ఆ ఊరు. ఇంకో పాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ ఇంజనీర్ గారు పాస్టర్ గారు అయ్యారండి. చౌదరి గారిని రెండని తీసుకెళ్ళాడు. ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటన్నాను. అక్కడికి వెళ్ళాక చెప్తాను అన్నాడు. ఏంటన్నాను. ఏంటో చెప్తాను రండి అన్నాడు. వెళ్ళాం. ఆయన చేత ప్రార్థన చేయించుకోండి మీరు అన్నాడు. అప్పుడు ఇంజనీర్ గారు లోపల టీ పెట్టి తన లోపలికి వెళ్ళాక చెప్పాడు, ఈయన జీవితంలో తీసుకున్న ఎవరెవరి దగ్గర తీసుకున్న లంచాలంతా కూడా ఆయనకున్నవన్నీ అమ్మేసి వాళ్ళందరింటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. నవ్వుతావు బేబీ గారు, నవ్వుతావు ఎందుకో నాకు అర్థం కాదు. నువ్వు చేస్తావమ్మా అలాగా? ఇదివరకు నువ్వు ఎవరెవరి దగ్గర తీసుకున్నావు అందరికి ఇచ్చేసి వస్తావా? లేకపోతే పరలోకం వెళ్ళవు. ఏమో తీసుకున్నావు లేదు, నీకు తెలాలి, ఇచ్చినోడికి తెలాలి. ఏమీ లేదంటే నేను అలా చెప్తాను. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి అందరికి ఇచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నేను ఇంజనీర్గా పనిచేసినప్పుడు యేసుప్రభులో లేను, లంచం తీసుకోకూడదని నాకు తెలియదు, ఇప్పుడు నేను ప్రభులోకి వచ్చాను. ప్రభు అన్నాడు
నీ దగ్గర ఉన్నదంతా పట్టుకెళ్ళి అందరికి ఇచ్చేయి, తర్వాతే నువ్వు సేవకే రక్షణకే యోగ్యుడు అన్నాడంట దేవుడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఇప్పుడు వెళ్ళండి. అలా అలా ఇవ్వాలా వద్దా? జీవరత్నం ఇవ్వాలా వద్దా? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది బైబిల్లో? చెప్పు, లేచి నిలబడి. లేదు. బైబిల్లో అలా వెనక్కి చేసిన వ్యక్తి ఎవరో? అమ్మా కూర్చో. జక్కయ్య. నువ్వు కూడా అంతే, ఇచ్చేసి వస్తేనే రక్షణ నీకు, ఎవరి దగ్గర తీసుకుంటే. జక్కయ్య ఎంత ఇచ్చాడమ్మా తిరిగి? గట్టిగా చెప్పండి. అందరు కనబడేలాగా, యవ్వనోళ్ళు కనబడేలాగా. మరి 4 రెట్లు ఇచ్చారు మీరు. అప్పులే కొట్టేసి రక్షణ పొందాలి ప్రభువా. ముందు అప్పులు తీర్చురా, తర్వాత ఇస్తాను రక్షణ. ఓకే, నీ దగ్గర ఏమీ లేదు. నేను పొద్దున్న ప్రేమ్ కుమార్ నేను అదే మాట్లాడుకున్నాం. మనం ఏల్పూర్లో సువార్త ప్రకటించడం అంటే మనకున్నాయన్నీ అమ్మేసి అందరికి ఇచ్చేసాక సువార్త మొదలెట్టమన్నాడు దేవుడు. లేదా తిడతారు. మనోడు అదిగో యేసు ప్రభు పాటలు చెప్తున్నాడు, ఎంతమందిని కొట్టేసాడు వీడు అంటారు. మన సువార్త ఏమంటారు? అది చూడు, బైబిల్ పెట్టుకుని వెళ్తుంది. 2 కాపురాలు తీసేసింది, 2 కాపురాలు జడగొట్టేసింది, 2 కాపురాలు జడగొట్టింది అది. ఇప్పుడు బైబిల్ పెట్టుకుని 3వ కాపురం జడగొడతానికి వెళ్తుందేమో అంటున్నారు. అనరా? మాట్లాడవేంటమ్మా లక్ష్మి గారు? అంటారా అనరా? గట్టిగా చెప్పు. మరే కొన్ని కేకలతో చంద్రబాబు నాయుడు కూడా వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు పార్టీయుడి, దేవుని స్తోత్రం. కాబట్టి వింటున్నారా? మొత్తం సైలెంట్ అయిపోయారు అందరూ. చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుడి పిల్లలు. ఓకే, 4 రెట్లు ఇచ్చేసాడు. ఇంకా ఒక 50 లక్షల్లో 25 లక్షలు వెళ్ళిపోయింది. ఇంకా 25 లక్షలు ఉంది. యేసు ప్రభు అన్నాడు, అనుకుందాం, చక్కగా 25 లక్షలు దాచేసుకో అన్నది చూస్తున్నాడు. మన ప్రభు చాలా గొప్పడండి మాట్లాడుతూ. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న పేదలందరినీ కాకేసి 25 లక్షలు పంచిపెట్టేశాడు. అందరూ 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చక్క దగ్గర ఏముంది? హల్లెలూయా తప్ప ఏమీ లేదు. 0. కానీ జక్కయ్య పక్కన యేసుక్రీస్తు నుంచి ఉన్నాడు. అందరూ తప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య పక్కన యేసు ఉన్నాడు, ఇశ్రాయేలు పక్కన యేసు ఉన్నాడు, నీ పక్కన యేసు ఉంటాడు. ఎవరిది పెట్టుకో, ఉంటే పట్టుకెళ్ళి ఇచ్చేయి. ₹1 పెట్టుకోకు. జాగ్రత్త. పశ్చాత్తాపడు. తప్పు చేయకు. చేసావు, అయిపోయింది, ఇంకా చేయకు. చేసాం, నేను మీరు అందరం ఎవరం గొప్పవాళ్ళమేం కాదు. ప్రభువులోకి రాకముందు, ప్రభువులోకి వచ్చాక పాపం చేస్తే దేవుడు ఎంత మాత్రం ఉపేక్షించడు. హల్లెలూయా. దానికి తగిన శిక్ష పొందుకోవాల్సి వస్తుంది. మీరు ప్రభు బల తీసుకుంటున్నారు. ప్రభు బలకు ముందు నిర్ణయానికి రండి. చక్కయ్యలాగా లేదా ఇంజనీర్ గారిలాగా ఒక నిర్ణయానికి రండి. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నది ఈరోజే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. నీ దగ్గర ఉండి ఇచ్చేయి. పెట్టుకోకు. నువ్వు 0 కదా, అయిపోయావు. ఎవరు వచ్చారు? యేసు 1, స్టీఫెన్. యేసు 1, 0, 1 పక్కన ఎంత అయింది? 10. గట్టిగా చెప్పాలి. 10. 1 లేకపోతే 0. ముగించేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. 1 యేసు పక్కన ఎంత అయింది? ఇంకో 0, ఇంకో 0, ఇంకో 0, ఇంకో 0, ఇంకో 0. ఆయన నీకు 1,00,000 కోట్లు ఇస్తాను కూడా ఏమీ వెనకాడు దేవుడు కాదు ఆయన. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైం చూసి పరిగెత్తేస్తున్నావు.
ఓకే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. సున్నాలు వచ్చేసినాయి, గర్వం వచ్చేసింది. నేను అన్నావు, ఒకటి వెళ్ళిపోయింది, మిగిలిన ఏంటి? సున్నాలు. దేవుని స్తోత్రం చెప్పండి. యోసేపు గారు జాగ్రత్త, సున్నాలు వస్తాయేమో మనకి. జాగ్రత్త, ఒకటి వెళ్ళిపోయింది, ఏం మిగిలింది? సున్నా సున్నా. సున్నా సున్నా అంటే బేబీ గారు అర్థం ఏంటి? సున్నా సున్నా కలిపి ఆలోచించుకుని ఏం చేస్తే ఏమి చేయలేదు. దేవుని స్తోత్రం. బోడిగుండు కలిపి ఏం చేస్తాయి? ఈడికి జుట్టులేదు, ఆడికి జుట్టులేదు. ఎవడొకడు చుట్టుంటాడు, చుట్టొట్టుకుని ఈడి పైకి వస్తాడు, ఇద్దరికి బోడిగుళ్ళే మునిగిపోతున్నారు, ఇద్దరు చచ్చిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతున్న ధనంజయ, ఉన్న 4 గంటలు కాపాడుకోవాలంటే జాగ్రత్త. నేను ప్రేమగా చెప్పినా, చాలా కఠినంగా చెప్తాను, చాలా హెచ్చరికగా చెప్తాను. మన జీవితంలో నుంచి పాపం అనేది దూరంగా పారిపోవాలి. హల్లెలూయా. మోసం, అబద్ధం, తప్పుడు పనులు దూరంగా పారిపోవాలి. అప్పుడు మీకు నిత్య రాజ్యములోనికి, దేవుని రాజ్యములోనికి సమృద్ధిగా ప్రవేశము దొరకును. హల్లెలూయా. యోహాను కాలిపోయాడు, ఒళ్ళంతా బొబ్బలు, కళ్ళు పేలిపోయినాయి. 4 చుట్టూ కూర్చున్నారు, ఒళ్ళంతా ఇంత దళసరైపోయింది. కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అని. అప్పుడు యేసు ప్రభు మాట్లాడాడు. యోహాను ఒళ్ళంతా కాలిపోయి కళ్ళు లేకుండా మాడిపోయి ఉన్నాడు. అంటే కాగి నూనెలో వేసేసి వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులు వచ్చి బయటికి తీశారు. కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, యోహాను ఇక్కడికి ఎక్కి రమ్మని పరలోకం తీసుకెళ్ళి ప్రకటన గ్రంథం రాయించాడు. హల్లెలూయా. అలాంటి భక్తులు ఉన్నారు మనకు బైబిల్లో. మనం దరిద్ర పనులు చేయకూడదు, పాపం చేయకూడదు. ప్రార్థన చేయండి, నిర్ణయానికి రండి, బలమైన నిర్ణయానికి రండి, స్థిరమైన నిర్ణయానికి రండి, పరిశుద్ధ నిర్ణయానికి రండి, పరలోక నిర్ణయానికి రండి. జీవం గల దేవునితో జీవించడానికి నిర్ణయించుకోండి. త్వరగా మనం మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకుందాం. ప్రార్థించండి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తీసుకొని తినుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ద్రాక్షరస పాత్రను తీసుకొని, ఇది మీ కొరకు నేను చిందిస్తున్న రక్తము, దీన్ని తీసుకొని తాగుడని చెప్పాను. ఆ ప్రకారమే ఆయన నిబంధనను మనము జాగ్రత్తగా జీవిద్దాం, ప్రకటిద్దాం. దేవుడి కొరకు నిశ్చలంగా జీవిద్దాం. అందరూ కూడా ప్రార్థనతో సిద్ధపడండి.
పాటలు పాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలిచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలిచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. హల్లెలూయా. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం,
ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అలిగి నలిగిపోవాలిలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. హల్లెలూయా.